అంబేద్కర్ గారిపై అనిష్ట వ్యాఖ్యలు చేయడం సిగ్గు అంబేద్కర్ వెనక్కి తీసుకోవాలి. అమిత్ షా గారు అంబేద్కర్ పై అనిష్ట వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ దేశ ప్రజలకు అమిత్ షా గారు సిగ్గు అంబేద్కర్ గారిపై అనిష్ట వ్యాఖ్యలు చేయడం సిగ్గు అంబేద్కర్ గారిపై అనిష్ట వ్యాఖ్యలు చేయడం సిగ్గు అమిత్ షా గారు అంబేద్కర్ పై అనిష్ట వ్యాఖ్యలు చేయడం సిగ్గు అంబేద్కర్ పై అనిష్ట వ్యాఖ్యలు చేయడం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము సిగ్గుచేటు. ఈరోజు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఈరోజు నువ్వు ఇలా ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్న దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాంటి అంబేద్కర్ గారిని ఈరోజు నువ్వు రాజ్యసభలో ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యలు అట్లాగే దేశ సమస్యల పైన మాట్లాడాల్సింది పోయి నువ్వు అక్కడ ఉన్న సభ్యులను ఉద్దేశించి ఏమన్నంటే మాటకి ముందు మాటకి వెనకాల అంబేద్కర్ అంబేద్కర్ అనడం తప్ప ఇంకా మీకు వేరే ఇంకే పదం రాదా? అంబేద్కర్ బదులు మీరు ఒక దేవత పేరో లేకపోతే ఒక దేవుడి పేరో తెస్తే మీ అందరు కూడా స్వర్గంలో మీకు ఒక మంచి దారి దొరుకుతుందని చెప్పేసి అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లాంటి వ్యాఖ్యలు సరి అనేది కాదు. ఎందుకంటే దేశంలోనే అత్యున్నతమైన పదవిలో ఉన్న నువ్వు, భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నువ్వు అంబేద్కర్ గారిని అట్లా ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడము వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కనుసంధానంలోనే బీజేపీ పరిపాలన కొనసాగిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనము. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని మనధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు అగ్రవర్ణలో తొత్తులో భాగంగానే ఈరోజు అమిత్ షా గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో ధర్మపురి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అట్లాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా అమర ప్రసాద్ కూడా భారత రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు. అట్లాగే కర్ణాటకలో కూడా భారత బీజేపీ నాయకులు అంటే మేము భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మారిస్తే తప్పైందని చెప్పేసి ఈరోజు వీళ్ళ కుట్రలో భాగంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అమిత్ షా గారు ఖచ్చితంగా దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ప్రజా సంఘాల నాయకులను మేధావులను అందరిని కూడా కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి నువ్వు దేశ ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పేంత వరకు కూడా నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.